నారదుడు శ్రీకృష్ణుని 2 చెంపలు వాగించాడు. అది మీకెలానో తెలుసా? ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు ఏ పని చేసినా ఆ సమయంలో కృష్ణార్పణం అని చెప్పి మళ్ళీ ఆ పనిని చేసేది. చివరికి ఇంట్లో చెత్త పడే సమయం కూడా కృష్ణార్పణం అని చెప్పి చెత్త పడేసేది. ఒకరోజు చెత్త పడే సమయంలో కృష్ణార్పణం అంటూ వేసేటప్పుడు నారదముని ఇది విని చెంప మీద కొట్టి కోపంగా, అసలు ఏమి చేస్తున్నావు నీవు? కృష్ణుడికి చెత్తను అర్పిస్తున్నావా అని అనగా ఆ నొప్పిని భరించలేక కృష్ణార్పణం అని అంటుంది. అది విని ఇంకా కోపంతో మరొక చెంప మీద గట్టిగా కొడతాడు. అప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటుంది. ఇక కోపంతో అక్కడి నుండి కృష్ణుడి దగ్గరికి వెళ్ళగా అక్కడ కృష్ణుడు 2 చెంపలు కందిపోయి 2 చేతులు పెట్టుకుని ఉంటాడు. స్వామి, మీ చెంపలకు ఏమైంది అడగ్గా, నారదా, నువ్వే నా చెంపలు వాయించి మళ్ళీ నువ్వే అడుగుతున్నావా అని అనగ్గా నారదుడు తడబడుతూ, నేనెందుకు మిమ్మల్ని కొడతాను స్వామి అని అంటాడు. కృష్ణుడు నవ్వుతూ, నీవు ఆమెని కొట్టావు కదా, అప్పుడు ఆమె ప్రేమతో కృష్ణార్పణం అని చెప్పింది, అందుకే నేను అది స్వీకరించాను నారదా. కాబట్టి నా భక్తులు ప్రేమతో ఏమి ఇచ్చినా నేను స్వీకరిస్తాను, అది భోజనమైనా, ప్రేమైనా, చెత్తైనా, ఇంకేదైనా అని కృష్ణుడు సమాధానం చెబుతాడు. కృష్ణుడు అంటేనే ప్రేమకు ప్రతిరూపం.